ఒక పెద్ద వార్త. కానీ ఎందుకో మనోళ్లకు మాత్రం అది అతి చిన్నగా కనిపించింది. పాత వార్తే అనుకున్నారో ఏమో, ఎక్కడో ఏమూలనో చోటు విదిల్చి చేతులు దులిపేసుకున్నారు. కడప జిల్లాలో యురేనియం నిక్షేపాల్ని వెలికి తీయడానికి శుక్రవారం కేంద్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపేసింది. 1000 కోట్ల రూపాయల యురేనియం కార్పొరేషన్ ప్లాంట్ కడప జిల్లాలోని తుమ్మలపల్లి దగ్గర మైనింగ్ కార్యకలాపాల్ని ఆరంభించేసింది. ఎప్పుడో వైఎస్ బతికొండగానే ఇక్కడ యురేనియం ప్లాంట్ కు శంకుస్థాపన కూడా జరిగింది. అప్పట్లో ఈ ప్లాంట్ మూలంగా పర్యావరణానికి ముప్పు కలుగుతుందంటూ కొన్ని ఆందోళనలు కూడా జరిగాయి. అంతకుముందు నల్గొండ జిల్లాలో కూడా యురేనియం నిక్షేపాల్ని వెలికి తీయడానికి ప్రయత్నాలు మొదలయ్యాయని వార్తలు రావడంతోనే పౌర హక్కుల సంస్థలతో పాటు పర్యావరణ ప్రేమికులు అడ్డుకున్నారు. ఇప్పుడు పులివెందుల నియోజకవర్గం ప్రజలకు ఈ ప్లాంట్ వలన ఉద్యోగాలు వస్తాయంటూ ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. ఇక ప్రపంచంలోనే ఈ తుమ్మలపల్లి యురేనియం నిక్షేపాలు అతి పెద్దవి, నాణ్యమైనవంటూ టంకులేస్తున్నారు. Important point is this is one of the most modern mine, uranium mine, anywhere in the world, and maybe most modern mine in the country if you take the entire mining sector. Now, why I call it a most modern mine, I'll come to that also later. ఈ యురేనియం ద్వారా మన దేశంలో 60,000 మెగావాట్ల విద్యుత్ శక్తిని 2050 నాటికి ఉత్పత్తి చేయొచ్చన్నది అధికారుల అంచనా. రోజుకు 3,000 టన్నుల యురేనియంను వెలికి తీసి ప్రాసెసింగ్ చేయగలిగే సామర్థ్యం ఉన్న ఈ ప్లాంట్ అత్యద్భుతం అంటున్నారు. ఇక అసలు విషయానికి వద్దాం. ఈ యురేనియం నుంచి వెలువడే రేడియేషన్ మూలంగా జనావళి ఆరోగ్యానికి తీవ్రంగా ముప్పు ఏర్పడుతుందనేది విమర్శకుల వాదన. స్టార్ట్ అయినప్పుడు చెప్పిన హామీలలో కనీసం వాళ్ళు 10% కూడా వాళ్ళ ప్రజలకు గ్రామాలలో ఏం చేయలేదు. ఒకే విధంగా ఇబ్బంది పడుతున్నారు. అదే కాకుండా గ్రామాలలో వాటర్ మిల్లర్ వాటర్ అందిస్తా ఉన్నారు. ఇంతవరకు 3 ఏళ్ల నుంచి అందించలేదు. బోర్లలో కూడా వాటర్ తగ్గిపోయాయి. దాని కాలుష్యం వల్ల ప్రజలకు, పిల్లలకు ఆరోగ్యం చెడిపోతా ఉంది. ఆశయం గొప్పగానే ఉండొచ్చు, కానీ ఆచరించే శక్తియుక్తులు మన దగ్గర ఉన్నాయా అన్నదే అసలు ప్రశ్న. డికేడ్ల కిందటి చెర్నోబిల్ ఉదంతం నుంచి మొన్న జపాన్ లో సునామీ మిగిల్చి వెళ్లిన న్యూక్లియర్ ప్లాంట్ ఘోరం దాకా ఎంచుకుంటూ పోతే ఎన్నెన్ని చేదు జ్ఞాపకాలు. అంతంత గొప్ప అభివృద్ధి చెందిన దేశాలే యురేనియంతో చెలగాటమాడడం తెలియక బోల్తా పడిపోతున్నాయి. రోడ్డు మీద చిన్నపాటి డ్రైనేజీ లీకుల్ని ముక్కులు మూసుకుని భరించుకుంటున్న భారతదేశం అణు విద్యుత్ శక్తిని అంత సులభంగా ఉత్పత్తి చేసుకోగలదా? ఉత్పత్తి చేసుకుంటే చూడాలని మనకు ఉంది. సాదా సీదా పవర్ ప్లాంట్లకే మోకాళ్లడటం అలవాటుగా చేసుకున్న మనం కానీ, మన ప్రజా సంఘాలు కానీ రేపు న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టుల్ని బతకనిస్తాయా అన్నది ఒక అనుమానం, పెనుభూతం. నిరసన మంటల్ని లెక్కల్లో పెట్టుకోకుండా కుడాంకుళం ప్రాజెక్టుకు జెండా ఊపేసిన పొరుగు రాష్ట్రం పోలీసు పహారా నడుమ పనుల్ని నడిపిస్తోంది. కరెంటు లేక చీకట్లో మగ్గిపోతున్న మన రాష్ట్ర సర్కార్ ఈ విధంగా సాహసం చేసిందనే చెప్పాలా? ఏమో.